S-400 పేట్రియాట్ ప్రపంచంలోని అత్యుత్తమ గగనతల రక్షణ వ్యవస్థలు. ఆపరేషన్ సింధూర్లో S-400 ఏ రేంజ్ యాక్షన్ షురూ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అటు పేట్రియాట్ కూడా తిరుగులేని డిఫెన్స్ సిస్టమ్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ రెండింటిని తలదన్నే మరో మాన్స్టర్ సిస్టమ్ సిద్ధమైంది. అదే మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కుషా లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఈ దేశీయ బ్రహ్మాస్త్రాన్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. S-400 పేట్రియాట్ను తలదన్నేలా ఆధునిక యుద్ధ తంత్రాన్నే మార్చేసేలా DRDO సైంటిస్టులు కుషని సృష్టించారు. ఇక ఈ మాన్స్టర్ వ్యవస్థ ఎంట్రీ ఇవ్వడం ఒక్కటే బ్యాలెన్స్. ఇంతకు అసలేంటి ప్రాజెక్టు కుషా? శత్రు స్టెల్త్ ఫైటర్లను కుషా ఎలా వేటాడబోతుంది? పాక్ చైనాలకు ఈ గగనతల రక్షణ వ్యవస్థ ఎలా చెక్ పెడుతుంది? లెట్స్ వాచ్. భారత సైన్యం అమలు పొదిలోకి మరో పవర్ఫుల్ అస్త్రం. సూపర్ సక్సెస్ అయిన మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కుషా. భారత్ చేతికి S-400 పేట్రియాట్ మించిన వ్యవస్థ. 3, 2, 1 now. Taken off. ఒడిశా తీరంలోని APJ అబ్దుల్ కలాం ద్వీపంలో ఆవిష్కృతమైన అద్భుతం ఇదే. భారత గగనతల రక్షణ కవచంలో అత్యంత శక్తివంతమైన మైలురాయిని రక్షణ పరిశోధన సంస్థ DRDO విజయవంతంగా పరీక్షించింది. నింగిలో అత్యంత వేగంతో ఊహించని ఎత్తులో ప్రయాణించే ఒక ఎలక్ట్రానిక్ టార్గెట్ ను కుషా క్షిపణి వ్యవస్థ ఛేదించింది. అత్యాధునిక సాంకేతికతతో కంటి రెప్పపాటు కాలంలో ఆ లక్ష్యాన్ని ట్రాక్ చేసి గాల్లోనే ముక్కలు ముక్కలు చేసేసింది. ఈ తొలి పరీక్షే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేస్తోంది ఇప్పుడు. ఎందుకంటే ఇది కేవలం ఒక క్షిపణి పరీక్ష కాదు. భారత స్వయం సమృద్ధికి, రక్షణ రంగానికి ఇది ఒక జాయింట్ లీప్. ఇప్పటి వరకు అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో బెస్ట్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటే రష్యాకి చెందిన S-400, అమెరికాకి చెందిన పేట్రియాట్ రక్షణ వ్యవస్థల పేర్లే వినిపించేవి. కానీ వాటిని తలదన్నే అత్యంత ఆధునిక సాంకేతికతతో కుషా రూపుదిద్దుకుంది. ఇందులో అమర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్లు, అత్యంత వేగంగా స్పందించే రాడార్ నెట్వర్క్, మల్టిపుల్ టార్గెట్ ఎంగేజ్మెంట్ సామర్థ్యాలు దీనికి ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని కట్టబెడుతున్నాయి. అగ్రరాజ్యాల సాంకేతికతకు ఏమాత్రం తీసిపోకుండా వాటికంటే మెరుగైన ఇంటర్సెప్షన్ వేగంతో కుషా గగనతలంలో తిరుగులేని బాస్ గా నిలవబోతోంది. దీని సామర్థ్యం చూసి రష్యా, అమెరికాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. రాడార్ల కన్నుగప్పి శత్రువుల దేశంలోకి చొరబడగల స్టెల్త్ ఫైటర్ జెట్లు మా వద్ద ఉన్నాయని చైనా విర్రవీగుతోంది. ముఖ్యంగా మన సరిహద్దులో J-20 విమానాలను మోహరిస్తూ బెదిరించాలని చూస్తోంది. కానీ మన కుషా ముందు డ్రాగన్ పప్పులు ఉడకవు. ఎందుకంటే శత్రువుల కంటికి కనపడని అత్యంత రహస్యంగా వచ్చే స్టెల్త్ యుద్ధ విమానాలను సైతం కుషాకు ఉన్న వైడ్ బ్యాండ్ రాడార్లు ఇట్టే పసిగట్టేస్తాయి. ఒక్కసారి కుషా వ్యవస్థ శత్రువును లాక్ చేసిందా, ఆకాశంలో ఎంతటి అధునాతన స్టెల్త్ ఫైటర్ అయినా సరే దాని నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అది నేరుగా వెళ్లి శత్రు విమానాన్ని కూల్చిపడేస్తుంది. ఈ మిస్సైల్ సిస్టమ్ ఆపరేషనల్ రేంజ్ వింటేనే శత్రువుల గుండె ఆగిపోవాలి. 150 కిలోమీటర్ల నుండి మొదలుకొని ఏకంగా 350 కిలోమీటర్ల సుదూర పరిధిలోని ఏ వైమానిక ముప్పునైనా ఇది గాల్లోనే తుత్తునియలు చేసేస్తుంది. అంటే శత్రు విమానం మన దేశ సరిహద్దు దాటాల్సిన అవసరం లేదు. తన సొంత భూభాగంపై ఎగురుతున్నప్పుడే కుషా దాని పని పడుతుంది. శత్రువు మన సరిహద్దు వైపు కన్నెత్తి చూడాలన్నా 100 సార్లు ఆలోచించాల్సిన భయానక పరిస్థితిని కల్పిస్తుంది కుషా వ్యవస్థ. రాబోయే 3 నుంచి 4 సంవత్సరాల్లో ఈ వ్యవస్థ పూర్తిగా సైన్యంలో చేరనుంది. ఆ తర్వాత మన ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ హిమాలయమంత పటిష్టంగా మారుతుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. రక్షణ నిపుణుల అంచనా ప్రకారం కుషా కేవలం యుద్ధ విమానాల కోసం మాత్రమే కాదు, ఆకాశంలో శత్రువు ప్రయోగించే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే మల్టీ టాస్కింగ్ అస్త్రం. శత్రువులు ప్రయోగించే సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైళ్లు, బ్యాలిస్టిక్ క్షిపణులు, సరిహద్దులో నిఘా పెట్టే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ లేదా డ్రోన్లు, రాడార్ల కంటికి చెక్కే శత్రువుల భారీ రవాణా కమాండ్ విమానాలు, ఇలా గాల్లో తేలే ఏ వస్తువునైనా సరే అది ఎంతటి ఎత్తులో ఉన్నా సరే న్యూట్రలైజ్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆకాశంలో శత్రువులకు అస్సలు ఒక్క ఛాన్స్ కూడా దొరకదు. కుషా ప్రాజెక్టు ఆశ్రయ విజయం దాని స్వదేశీ తయారీలోనే ఉంది. ఇందులో ఉపయోగించిన లాంగ్ రేంజ్ మిసైళ్లు, శత్రువులను పసిగట్టే అత్యాధునిక రాడార్లు, క్షణాల వ్యవధిలో నిర్ణయాలు తీసుకునే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు అన్ని వివిధ DRDO ల్యాబొరేటరీలు భారత రక్షణ రంగ పరిశ్రమల భాగస్వామ్యంతో 100% స్వదేశీ సాంకేతికతతో తయారయ్యాయి. ఇది రక్షణ రంగంలో భారత్ సాధించిన అసలైన ఆత్మనిర్భరతగా భావించొచ్చు. మన శాస్త్రవేత్తల మేధస్సుకు భారత
భారత రక్షణ పరిశ్రమల తయారీ నైపుణ్యానికి ఇది అద్దం పడుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ప్రయోగంపై స్పందిస్తూ ఇది ఒక మైలురాయి అని కొనియాడారు. ఇలాంటి సుదూర క్షిపణి వ్యవస్థ కలిగిన కొద్ది దేశాల జాబితాలో భారత్ చేరిందని చెప్పారు. దీనివల్ల విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని, దేశ రక్షణ రంగంలో ఇదొక పెద్ద ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. కుస్సే ఎంట్రీతో సరిహద్దులో నిరంతరం తొగజాడించే చైనా, ఉగ్రవాదంతో రెచ్చిపోయే పాకిస్తాన్లకు ఇక చుక్కలు ఖాయం. లడఖ్ కనుమల నుంచి అరుణాచల్ ప్రదేశ్ కొండల వరకు, అటు రాజస్థాన్ ఎడారుల నుంచి జమ్మూ కాశ్మీర్ లోయల వరకు కుస్సే మోహరింపు జరిగితే సరిహద్దు దాటి శత్రువుల ఈగ కూడా లోపలికి రాలేదు. గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఎయిర్బేస్లను మన సైన్యం ఎలా టార్గెట్ చేసిందో ప్రపంచం చూసింది. ఇప్పుడు కుస్సే లాంటి బ్రహ్మాస్త్రం తోడైతే మన వైమానిక దళానికి ఆసియా ఖండంలోనే ఎదురుండదు. గతంలో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా రష్యా నుండి 5 S-400 స్క్వాడ్రన్ల కోసం భారత్ అక్టోబర్ 2018లో 39,000 కోట్లతో భారీ ఒప్పందాన్ని చేసుకుంది. ఇప్పటికే 4 యూనిట్లు భారత వైమానిక దళానికి అందగా 5వ యూనిట్ ఈ ఏడాది చివరకు రానుంది. అయితే రక్షణ మంత్రి రాజ్నాథ్ చెప్పినట్లు ఇకపై ఇలాంటి భారీ రక్షణ వ్యవస్థల కోసం మనం విదేశాలపై ఆధారపడాల్సిన పని లేదు. కుస్సే రాకతో వేల కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యం ఆదా అవడమే కాకుండా మన రక్షణ రహస్యాలు మన దగ్గరే ఉంటాయి. విదేశీ బ్లాక్ మెయిలింగ్ కు అస్సలు తావుండదు. భారత ప్రభుత్వం దేశ భద్రత విషయంలో ఎంత కఠినంగా ఉందో ఇటీవలి నిర్ణయాలు చెబుతున్నాయి. గత మార్చిలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సైనిక సామర్థ్యాన్ని పెంచేందుకు 2.38 లక్షల కోట్ల భారీ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఇందులో మరిన్ని S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రిమోట్లీ పైలటెడ్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్స్, రవాణా విమానాలు, ఆర్టిలరీ గన్స్, ట్యాంక్, మందుగుండు సామగ్రి ఉన్నాయి. ఈ భారీ ఆధునికీకరణకు తోడుగా మన సొంత కుస్సే కూడా సైన్యంలో చేరితే భారత సైన్యాన్ని ఢీకొట్టే దేశం ఈ ఆసియా ఖండంలోనే ఉండదు. ప్రస్తుతం భారత సైన్యం వద్ద ఆకాశ్, సమర్, ఇజ్రాయెల్ స్పైడర్, రష్యా రకానికి చెందిన పెచోరా, ఓసా ఏకే, తుంగుస్కా, షిల్కా, ఈగ్లా మ్యాన్ ప్యాడ్స్ లాంటి బహుళంచెల వాయురక్షణ వ్యవస్థలు ఉన్నాయి. వీటన్నింటికీ బాస్ గా అత్యున్నత రక్షణ కవచంగా కుస్సే చేరబోతోంది. తక్కువ పరిధి నుంచి సుదూర పరిధి వరకు శత్రువును ఏ స్టేజిలో అయినా నాశనం చేసే శక్తి భారత్ సొంతం కాబోతోంది. రాబోయే రోజుల్లో భారత గగనతలం ఒక అభేద్యమైన కోటగా మారబోతోంది.